ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి 3 నగరాలను సందర్శిస్తారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.65% మెరుగుపడింది. మన దేశంలో డిజిటల్ సాక్షరతను పెంపొందించేందుకు ప్రజా ఉద్యమం రావాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈరోజు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులకు సంబంధించిన భారత నాలెడ్జ్ పోర్టల్ను పర్యావరణం, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈరోజు ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 3 నగరాలను సందర్శిస్తారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధానమంత్రి సందర్శిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో తెలియజేసింది. కరోనాపై పోరాటంలో మన దేశం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ సంస్థలను సందర్శించి శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా చర్చించడం వల్ల పౌరులకు టీకా ఇచ్చే విషయంలో సన్నద్దత, సవాళ్లు, ప్రణాళికలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకుంటారని ఆకాశవాణి హైదరాబాద్ విలేకరి తెలియజేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థలో శాస్త్రవేత్తలతో, ఇతరులతో ప్రధానమంత్రి చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 25,000 మందికి పైగా వాలంటీర్లతో వ్యాక్సిన్ టీకాల 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో షామీర్పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న తమ సంస్థలో బయోసేఫ్టీ లెవెల్ 3 బయో కంటైన్మెంట్ పరిశోధనశాలలో ఈ వ్యాక్సిన్ను అభివృద్ది పరిచి తయారు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలియజేసింది. ఇప్పటికే క్లినికల్ ప్రయోగాల మొదటి, 2వ దశలో సుమారు 1000 మంది వాలంటీర్లపై ఇప్పటికే టీకాను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కరోనా టీకా త్వరితగతిన తయారు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పర్యటన ప్రతిఫలిస్తోంది. రేపు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. రేపు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ను కూడా ప్రధానమంత్రి సందర్శించి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఉత్పత్తిని సమీక్షిస్తారు. మొత్తం మీద ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే సరఫరా, పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఆయన సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతారు. లోహేగావ్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో సీరం ఇన్స్టిట్యూట్కు వెళ్లి 1 గంట సమయం గడుపుతారు. అనంతరం ఆయన హైదరాబాద్కు బయలుదేరి వెడతారు. అహ్మదాబాద్లో ప్రధానమంత్రి మొదట జైడస్ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ సంస్థ వ్యాక్సిన్ అభివృద్ది కర్మాగారాన్ని సందర్శిస్తారు. జైడస్ ప్లాంట్ అహ్మదాబాద్లోని చంగోదర్ ప్రాంతంలో ఉన్నట్లు ఆకాశవాణి అహ్మదాబాద్ విలేకరి తెలియజేస్తున్నారు. దేశంలో 43,082 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788కి పెరిగింది. కాగా 492 మరణాలు సంభవించగా మొత్తం మరణాల సంఖ్య 135,715కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం 4,50,555 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 93.65%కి మెరుగుపడింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 761 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య 2,67,665కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4 మరణించడంతో మొత్తం 1,448 మరణాలు నమోదయ్యాయి. హైదరాబాద్లో గత 24 గంటల్లో 136 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 733 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,66,438కి పెరిగింది. మరో 6 మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,976కి చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 11,31,000కు పైగా కరోనా వైరస్ శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇంతవరకు మన దేశంలో 13,70,00,000 శాంపిల్స్ పరీక్షించినట్లయింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ దేశంలో పరీక్ష మౌలిక సదుపాయాలను పెంచుతూ వచ్చాయి. అత్యధిక స్థాయిలో పరీక్షలు జరపడం వల్ల కరోనాను త్వరగా గుర్తించి తక్షణం ఐసోలేషన్ విధించి సమర్థవంతంగా చికిత్స అందించడం సాధ్యమవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన ప్రమాణాలకు 5 రెట్లు ఎక్కువగా మన దేశంలో కరోనా పరీక్షలు ప్రతి 10 లక్షల జనాభాకు జరుపుతున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో 2,151 పరిశోధనశాలల్లో కరోనా వైరస్ శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. వీటిల్లో 169 ప్రభుత్వ ల్యాబ్లు, 982 ప్రైవేట్ ల్యాబ్లు ఉన్నాయి.
మన దేశంలో పరీక్షా సామర్థ్యం రోజుకు 15 లక్షల వరకు పెరగడంతో అందరికీ కరోనా టెస్టులు అందుబాటులో ఉంటున్నాయి. ఒక ప్రకటన. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఛానల్ పైన రేపు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి వినవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో డిజిటల్ సాక్షరతను పెంపొందించేందుకు ఒక ప్రజా ఉద్యమం రావాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈరోజు పిలుపునిచ్చారు. కేరళలోని కల్లడిలో ఆదిశంకరాచార్య జన్మస్థలంలో ఆదిశంకర డిజిటల్ అకాడమీని వర్చువల్గా ప్రారంభిస్తూ ఆయన ఈరోజు ప్రస్తుత విజ్ఞాన సమాజంలో సమాచారమే ప్రధానమైన వస్తువని, చటుక్కున సమాచారాన్ని పొందగలిగిన వారికి అన్ని విధాల వెసులుబాటు ఉంటుందని అన్నారు. అటువంటి సమాచారాన్ని అందించేందుకు అన్ని మాధ్యమాలను డిజిటలీకరించాలని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మునుపెన్నడూ లేని స్థాయిలో అంతరాయాలు కలిగాయని అంటూ ఉపరాష్టపతి లక్షలాది మంది విద్యార్థులు తరగతులకు దూరమయ్యారని, ప్రపంచ సమాజం కూడా ఆన్లైన్ విద్యాభ్యాసానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు మార్గాలు అన్వేషిస్తోందని చెప్పారు. భారత వాతావరణ పరిజ్ఞాన పోర్టల్ను పర్యావరణం, అటవీ శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈరోజు ప్రారంభించారు. వాతావరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యల వివరాలను ఈ పోర్టల్లో ఉంచుతారు. వివిధ మంత్రిత్వ శాఖలు తీసుకుంటున్న వాతావరణానికి సంబంధించిన చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట పొందే విధంగా ఈ పోర్టల్ను ఏర్పాటు చేశామని జావడేకర్ చెప్పారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ పోర్టల్లో ఉంచుతారు. ప్యారిస్ ఒప్పందం అనంతరం తీసుకున్న వాతావరణంలో మార్పులపై చర్యల గురించి ప్రస్తావిస్తూ ఆయన 2020 కంటే ముందు సాధించవలసిన లక్ష్యాలను భారత్ ఇప్పటికే నెరవేర్చిందని తెలియజేశారు. వాహనదారులు తమ వాహనాలకు నామినీలను నియమించే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తేవాలని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 1989 సంవత్సరపు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు ప్రతిపాదిత సవరణపై ప్రజలు, భాగస్వాములందరూ కూడా సలహాలు, సూచనలు చేయాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీలోనే ఒక పేరు ప్రతిపాదించేలాగా ఈ సవరణ తీసుకురానున్నారు. ముసాయిదా నోటిఫికేషన్ను మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రచురించింది. సలహాలు, సూచనలు చేయదలుచుకున్న వారు 30 రోజుల్లోపుగా మోటార్ వాహనాల శాఖ సంయుక్త కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా తమ సూచనలను పంపవచ్చు. కోస్తాంధ్రప్రదేశ్, బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో ఉన్న అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటలకు అది వాయుగుండంగా మారి మరింత తీవ్రతరమవుతుందని భావిస్తున్నారు. తెలంగాణకు రానున్న 5 రోజులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్తో సహా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఫిట్ ఇండియా మిషన్ 200 కిలోమీటర్ల వాకథాన్లో పాల్గొన్న వారికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు సత్కారం చేశారు. న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. వాకథాన్ పతకాలు, సర్టిఫికెట్లతో వారిని సత్కరించారు. ఐటీబీపీ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖతో కలిసి రాజస్థాన్లోని జైసల్మేర్లో ఇటీవల 200 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించింది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఫిట్ ఇండియా మిషన్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ వాకథాన్ని భారత టిబెటన్ సరిహద్దు పోలీసులు నిర్వహించారు. విశేషాలు మరొకసారి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 నగరాలు సందర్శిస్తారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేట్ 93.65% ఉంది. దేశంలో డిజిటల్ సాక్షరతను పెంపొందించేందుకు ప్రజా ఉద్యమం కావాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈరోజు పిలుపునిచ్చారు. భారత వాతావరణంలో మార్పుల విజ్ఞాన పోర్టల్ను పర్యావరణం, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈరోజు ప్రారంభించారు. మరిన్ని వార్తల అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.